ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభు దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరలోకములో నిత్యము స్తోత్రార్హుడై ఉన్నారు. ఆమేన్. అయినను ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామములో కూడుకొని ఉంటారో అక్కడ ఆయన ఉంటానని చెప్పారు. ఆయన నామములో కూడుకొనుట అంటే ఏమిటి? కూడుకొని ఏమి చేయాలి? పరలోకములో ఎలాగూ ఆయన స్తుతింపబడుచున్నారో అలాగూ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఆయనను స్తుతించాలి, ఆయన నామమును స్మరించాలి. అప్పుడు ఆయన వారితో ఉంటారు, పరలోక సన్నిధిని అనుభవించగలుగుతారు. ఈ ప్రభువును మన హృదయంలో చేర్చుకొని ఆయనను స్తుతిస్తూ ఆయన సన్నిధిని అనుభవించినట్లు ప్రసాదించమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము.